కానీ ఫస్ట్ టైం జ్వరం కలిగినందుకు, టైఫాయిడ్ వచ్చినందుకు బాధ కంటే ఎక్కువగా సంతోషించాను ఒక విధానం. ఎందుకంటే ఒక జాబ్ వచ్చినట్టు, ఒక ఇంతవరకు ఎప్పుడు రాని మనం అనుభవిస్తే ఒక కోణంలో అది బాధ అనిపించినా సరే మరొక కోణంలో కొంత ఆనందాన్ని ఇస్తుంది. సరే, పౌలు గారు చెప్తా ఉన్నాడు, చాలాసార్లు చెప్పాడు, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే చెప్పాలి, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడారు. నిజంగా మన యొక్క బలహీనతలు, మన సామర్థ్యము మన చేతిలో లేవు, కానీ మన వెనుక ఉండి మనల్ని నిలబెట్టే, మన ముందుండి మనల్ని నడిపించే మన దేవుని చేతిలో మాత్రమే ఉన్నాయి. కంటికి ఎదురుగా చాలా ఆరోగ్యంగా కనపడవచ్చు, కానీ లోపల ఎన్నో భయంకరమైన సమస్యలతో పోరాడుతూ ఉండవచ్చు. బయటికి చాలా బలహీనంగా కనపడవచ్చు, కానీ లోపల ఎంతో శక్తిని ధరించుకున్న వారి భూలోకంలో ఉండవచ్చు. దేవుడి వాక్యం ఎప్పుడు బలపరుస్తూ ఉంటుంది. పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు ఆయన పత్రికల్లోని, మొదటి పత్రికల్లో, మొదటి అధ్యాయాలు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరుచుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను దేవుడు, వారిని దేవుడు ఎన్నుకుంటాడు అని. సరే, నేను మాట్లాడాలనుకున్న విషయం ఇది కాదు. అయినప్పటికీ నిజముగా మనము నిలబడి దేవుని పక్షాన పోరాడగలుగుతున్నామంటే అది మన శక్తి సామర్థ్యం కాదు, కానీ నిజముగా దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఉచిత ఆరోగ్యం. మనం అడగకుండానే చక్కని గాలి ఇస్తున్నాడు. ఇక్కడంటే ఫ్యాన్లు వేసుకుంటున్నాం, కానీ బయటకు వెళ్తే చక్కని గాలి ఇస్తున్నాడు. ఏ స్విచ్ వేయకుండానే లైట్ ఇస్తున్నాడు కదా, ఏ స్విచ్ వేయకుండానే వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్నాడు చెట్ల నుంచి. పొద్దునే ప్రార్థన చేశారు, ఈరోజు నాకు గాలి ఇవ్వయ్యాని. చేస్తామా? కదా ప్రభు, ఈరోజు ఉదయించడానికి వెలుగునివ్వడానికి సూర్యుడు ఉపయోగాన్ని మనం ప్రార్థన చేస్తాము. నేను ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే, మనం బాగుంటున్నామంటే ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అది కేవలం దేవుని యొక్క దయ వల్ల మాత్రమే అని చెప్పడానికి, అందులో మరలా మన శక్తి సామర్థ్యాలతో పనేమి లేదు అని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే భక్తుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడతారు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు. సరే, ఈ కాసేపు ఈ బలము, జలము వీటిని పక్కన పెడతాము. ఈరోజు నేను మీతో ధ్యానించాల్సిన అనుకున్న విషయం యోహాను సువార్త 10వ అధ్యాయం 11 వచనాలు ధ్యానం చేసుకున్నాం. దానికంటే ముందుగా we'll go through from Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకొని ఆ తర్వాత తదుపరి యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. 26-47 వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా, జస్ట్ ఇది చదువుతాము, వినండి, తర్వాత మనం చూసుకోవడం మాట్లాడదాం. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చింది. వానితో కూడా కత్తులు బుద్ధియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చింది. ఆయనను అప్పగించువాడు, నేను ఎవరిని ముందు పెట్టుకుందునో ఆయనను పట్టుకోడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముందు పెట్టుకొని, యేసు, చెవిగాడా, నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని, ఇదిగో
యేసుతో కూడా ఉన్న వారిలో ఒకటి చేయి తాగు కత్తి దూసి ప్రధాన యాజకుని మీద కొట్టి వాని చెవి తెగనగాను. యేసు నీ కత్తి వారిలో తిరిగిపెట్టు, కత్తి పట్టుకుని వారు తిరిగిపెట్టు. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేశానని శిష్యుడు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకున్నవాడని వేడుకునే ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? నేను వేడుకునే ఈలాగు జరగవాలని లేఖనం ఏలాగు నెరవేరునని ఆయన అతనికి వచ్చి చెప్పాడు. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు భక్తులతోనూ ఉదయాలతోనూ నన్ను పట్టుకొనవలసిందిగా నేను మందిరము దేవాలయంలో కూర్చొని బోధిస్తున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలే. అయితే ప్రవక్తల లేఖనము నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. ఇది జస్ట్ నేను చదివించింది ఎందుకు అంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న యోహాను సువార్తలో 18వ అధ్యాయం ఈ 11 వచనాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. చదువు వచ్చిన వారు దయచేసి బైబిల్ వచ్చింది, బైబిల్ చూడవచ్చు. ఇప్పుడు వరకు మనం చదివాము ఏమని యేసు ప్రభువు మాట్లాడుతూ ఉంటే, అంటే యోహాను సువార్తలో మనం చూసేది ఏంటంటే సునాఫ్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు ప్రార్థన తండ్రితో మాట్లాడిన తర్వాత ఇంతకుముందు మనం 17వ అధ్యాయం చదివామా? ఏం చేశాడు యేసు ప్రభువు? మీ తల పక్కన తిప్పుతున్నారు అందరూ. దయచేసి కొద్ది నిమిషాలు మీ మనసులు వాక్యం వైపు ఉంటుంది. ఏం చదివాము 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో? ఎవరైనా చెప్పగలరా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం చదువుకున్నాము? మీరు గుర్తుపెట్టుకోండి బాగా. మొదటి అధ్యాయంలో ఏమున్నది అంటే కొన్ని వాక్యాలు కనీసం గుర్తుండాలి. అక్కడ జరుగుతున్న ఆ సంఘటనలు సందర్భాలు ఒకటన గుర్తుండాలి. రెండవ అధ్యాయం ఏం జరిగిందంటే ఒకటన గుర్తుండాలి. అలా అది అధ్యాయం మొత్తం కాకపోయినా సరే మనం స్టార్టింగ్ నుంచి చదువుతున్నా వదిలిపెట్టకుండా, కాబట్టి కనీసం ఒకటైనా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 17వ అధ్యాయంలో ఏం జరిగింది? యేసు ప్రభువు ఫస్ట్ లైన్ మీరు చదివారు. అదొకటి మాత్రమే కాదు, అదంటే నా టైం వచ్చింది నన్ను మన్నిమొచ్చు అని చెప్పేసి తన మహిమ కోసం తాను ప్రార్థన చేస్తారు. తర్వాత ఎవరి కోసం చేస్తారు? శిష్యుల కోసం ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువు తండ్రి నేను పరిపూర్ణుడు అయినట్లు వీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని చెప్పేసి తాను దేవుడితో మాట్లాడుతూ అలా శిష్యుల కోసం ప్రార్థన చేస్తారు. తర్వాత నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తారు. చివరి వచ్చిన అలా ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు ప్రభువు ఎదురున్నటువంటి ఒక వాగు దాటి ఒక తోటలోకి వెళ్ళాడు. ఏమంటారు, ఒక తోటలోకి వెళ్ళాడు అని చెప్పేసి మనం చదువుతాం తర్వాత. అయితే ఆ తోట ఏమిటో కూడా, ఆ తోట పేరు ఏమిటో కూడా మనం ఇందులో చూస్తాము. దానికంటే ముందుగా అసలు అక్కడ ఏం జరుగుతున్నది, ఆ తోటలోకి ఎందుకు వెళ్తున్నారు, ఆ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. జస్ట్ ఆయన ఇంకా మాట్లాడుతుండగా 12 యూదా వచ్చాను. ఎవరు వచ్చారు? యూదా. ఆ 12 ఉన్న ఒకడుగా యూదా వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడట? వారితో కూడా బహుజన సమూహం భక్తులు హృదయాలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చాడు కదా. ఆయన ఒకడే వచ్చాడా? ఆయనతో పాటు ఎవరు తీసుకొని వచ్చాడు? సైనికులు అందరూ కదా. వాటర్ లేకపోతే అరెస్ట్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో పోలీసులు అనుకున్నాం, అరెస్ట్ చేసేవారిని, ఈ ప్రధాన యాజకుల్ని, వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారట? భక్తులు పట్టుకొని హృదయాలు పట్టుకొని. ఇంకా మనం యోహాను సువార్తలో చూస్తాం, వాళ్ళు ల్యాంతన్ అంటారు. ఏంటది? ల్యాంప్, దీపములు అని మనం యోహాను సువార్తలో చూస్తాం. పట్టుకుని వాళ్ళు వచ్చారట. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన అపోజిషన్ నేను ఎవరైనా ముందు పెట్టుకుంటున్నా వాళ్ళు చెప్తా ఉన్నాడు, ఇగో ప్రధాన యాజకులారా, ధర్మశాస్త్ర బోధకులారా, లేకపోతే ఇలా వారిని పిలుస్తూ, ఇగో నేను ఎవరైతే పోయి ముందు పెట్టుకుంటానో ఆయన యేసు అని చెప్పేసి ఇది మీకు గుర్తుగా ఉన్నదని వారికి చెప్పి
అప్పుడు ఈయన యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తున్నాడు. యేసుప్రభు వారి ఎదురుగా వెళ్ళి, బోధకుడా నీకు శుభం, నీకు అంతా మంచి జరగాలయ్యా, చేసేదేమో నమ్మక ద్రోహం కదా. ఇంతకుముందు మనం 13వ అధ్యాయంలో మనం చూసాం, గుర్తుందా? ఏమని, నా చెలికారంలో ఒకడు తన మడిమని నా మీదకి ఎత్తాడని, నాతో పాటు భోజనానికి కూర్చున్న ఒకడు నన్ను తనడానికి నా కాలు ఎత్తాడని కదా. నమ్మక ద్రోహం. అప్పటి వరకు యేసు ప్రభువుతో తిరిగారు, వాక్యాలు ఎన్నో బోధలు విన్నాడు, ఆయన అంగీకరించుకో బోధలు కానీ విన్నాడు, యేసుతో సహవాసం చేశాడు. యేసు ప్రభువుతో పాటు ఆ యొక్క ఏమంటారు దాన్ని, లార్డ్స్ సఫర్, ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నాడు. అయినా కానీ చివరికి ఇక్కడ ఆయనకు నమ్మకంలో చేస్తూ మళ్ళీ ఏం చెప్తున్నాడు బయట తిరిగి, ఈ రోజుల్లో ఉన్నారు మనుషులు, ఆ మనుషులు నువ్వు నేను కూడా కొన్ని సందర్భాల్లో ఉంటామా, ఎందుకు వారికి కీడు చేస్తున్నామని తెలిసి కూడా నీకంతా మంచి జరగాలి అని ఇటువంటి పదాలు బహుశా మనం ఇలా వాడకపోయినా సరే ఇటువంటి సందర్భాలు చాలా ఎదుర్కొంటూ ఉంటాం. ఎదుటివారిని బాగుండాలి అని నోటితో చెబుతూ లోపల వారిని ద్వేషించడము, పగలవేసుకోవడము, వారికి వ్యతిరేకంగా పగలు అనడము మిసి, మనం ఇలాంటి వారిని చాలా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏమని చెప్తున్నాడు, బోధకుడా నీకంతా మంచి జరగాలి, శుభం అంటే అదేనా? సినిమాలు మొత్తం చూసేటప్పుడు లాస్ట్ శుభం అని పడుతుంది, అదా? శుభం అంటే ఏంటి? అంతా మంచి జరగాలి కదా. మరి మంచి చేస్తున్నాడా? చేసేదేమో చేసేదేమో భయంకరమైనటువంటి హత్యకు గురి చేస్తా ఉన్నాడు. అది కాక అంతా మంచి జరగాలయా అని చెప్పేసి చెప్తా ఉంటే యేసు ప్రభువు అన్నాడు, ఎలా రియాక్ట్ అవుతున్నాడు చదవండి. 50 ఒకసారి 49 నుంచి, వెంటనే యేసు ముందుకు వచ్చి, బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయన ముందు పెట్టుకోండి. యేసు తెలిగాడా ఏవన్నా చాలు, నీకు ఎలాగో చాలు, నన్ను చెప్పడానికి వచ్చింది కానీ పైకి తిరిగి నాకు శుభం అని చెప్తున్నావా, అంత మేలు జరగాలని చెప్తున్నావా, నీ మనసులో ఉన్నది నాకు తెలియదా, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదా, అందుకోసం అంటున్నాడు. ఏమో యేసు ప్రభువా, చదవండి, మీ చదువు వంచండి, చదవండి. చెలిగాడా చేయవచ్చునది, నువ్వు ఎందుకు వచ్చినావో అది చెయ్యి, నువ్వు వచ్చిన పని ఏదో అది చెయ్యి. ఎందుకు ఈ మాటలు అర్థమవుతుందా? అక్కడ యేసు ప్రభువు ఎలా మాట్లాడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా అప్లికబుల్ అన్నమాట, అన్వయించుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా. కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గరకు మనం వస్తూ దేవునికి నచ్చని మనం తీసిపెట్టాం, దేవునికి నచ్చని మనం అనుకోకుండా వాటినే ప్రేమించేది కాక, దేవా నాకు ఇవ్వలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పమా మనం, నీ చిత్తం నెరవేరాలయ్యా అని చెప్పమా మనం. సర్వ ప్రాంతాలు బహుశా మన క్రీస్తు సంఘములు ఎవరు బహుశా రోజు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ప్రార్థన చేసేటప్పుడు పరలోక ప్రార్థనలోని మాట్లాడతారు కదా, తండ్రి మీ చిత్తము జరిగిన పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక అని ప్రార్థన చేస్తాం కదా. దుద్రు గాని చెప్పు, ఇలా దేవుడి చిత్తం నెరవేరాలని ప్రార్థన చేస్తాం కదా. చేసేదేమో మన సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాలు కదా. ఇక్కడ యోధ ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువుని అప్పగించడానికి అంత వ్యతిరేకంగా, అక్కడ ఉన్న వారందరూ, ఆ శిష్యులందరిలో ఈయన వ్యతిరేకంగా మారాడు. ఆ జాబ్ని ఆయన తీసుకొని దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిలబడి పైకి ఏమని మాట్లాడుతున్నాడు, నీ ఇష్టం జరుగుగాక, లేకపోతే అంతా నీకు మంచి జరగాలి, క్షేమం జరగాలని మాట్లాడు. సరే ముందుకు వెళ్దాం ఒకసారి. చెలికాడ నీకు చేయవలసినది చేయమని అందరితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకోండి.
ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో చెయ్యి చాచి చూడండి ఇద్దరు చదివాను అందరితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద కత్తిగా దూయలేదు. ఏమన్నది అక్కడ? ఆయన మీద పడి అన్నది కదా. ఎవరి మీద? యేసు ప్రభువు మీద. అంతేనా? నీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. మీరు శ్రద్ధగా దేవుడు వాక్యం వైపు మనసుకుంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నీ రక్షకుడు ఎలా చనిపోయాడు, నీ రక్షకుడు నీ కోసం ఎలా శ్రమలు పొందుతున్నాడు నీకు తెలియకపోతే అది నీ జీవితానికి అర్థం లేనట్లే. మీ నాన్నెవరో నీకు తెలియదా? మీ అమ్మ ఎవరో నీకు తెలియదా? నిన్ను కన్నప్పుడు నీ తల్లి ఎన్ని శ్రమలు భరించిందో నీకు తెలియదా? మరి నిన్ను తన రక్తాన్ని పెట్టుకున్నాడే, ఆయన గురించి నువ్వు తెలుసుకోకపోతే అది నీకే నష్టం. వినండి దయచేసి చూడు దేవుడు వాక్యం అయిపోతుంది. ఆయన మీద పడి, ఇప్పుడు మనం చూస్తాము ఆయన మీద పడ్డారు అన్నట్టు, కానీ తర్వాత చూస్తాము ఏం జరుగుతుంది? ఆయన మీద పడి ఆయన పట్టుకొని ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెయ్యి అర్థమైందా? ఏం జరిగాము ఇలాగే పట్టుకున్నాడు కత్తి. ఎవరు? శిష్యుడు. ప్రధాన యాజకుడు కాదు, వారిలో ఒకడు అని ఇక్కడ చదివాం. తర్వాత మనం చూస్తాం ఆ వ్యక్తి పేరు ఎవరు? అమ్మగారి సమాధానం చెప్పేది. సినిమా రోజుదా ఇప్పుడు కరుణామయుడు కానీ ఐదుగురు అంటే కార్తీక దీపం, ఇంకా ఈరోజు జరుగుతున్న సీరియల్లో ఆమె ఏమైనా చంపిందా, ఆమె హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చిందా, ఆమె పెళ్ళి అయిందా, వాడు ఏమైనా పెళ్లి చేసుకుంటాడా వదిలేస్తుందా? ఇట్లాంటి కథలు అయితే బాగా గుర్తుంటాయి, కానీ ఇటువంటివి గుర్తుండవు కదా. సరే, ఎవరైనా కత్తి తీసింది ఎవరు? తీసి చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దీనికంటే ముందుగా మీకు ఒక మాట చెప్తాను. లూకాసు వార్త ఒకసారి ఓపెన్ చేయండి, 22వ అధ్యాయం. అంటే ఇప్పుడు చదివిన దానికి దీనికి కొంత కంపారిజన్ మనం చేద్దాం. ఇందులో పరిశీలిస్తూ చూద్దాం. ఇందులో ఇంకా కొంత వివరంగా ఉన్నట్టు 22వ అధ్యాయము 48 నుంచి చదువుదాం. యేసు, యోధా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అపవిస్తున్నావా? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? కదా, యేసు ప్రభువు. ఇంతకుముందు మనం ఏం చూసాము? డైలాగ్ వేసినట్టు చూసాం. ఏంటి? చాలు మాటలు చెప్పి చాలే కానీ నా శుభం అని చెప్తున్నావు కదా, నీ మాటలు ఆపి ముందు నువ్వేం చేయడానికి వచ్చినా చేయి చాలు కదా, అలా చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యోధా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుకున్నావా అని వారితో అనగా, ఆ మాట అన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, చూడండి జరగబోదు దానిని చూసి ప్రభువా ఖచ్చితంగా నరికేద్దామా వెళ్ళి కదా. ఇటుపోయినో వాళ్ళ బోధలో, ఎటుపోయినో వాళ్ళ వాక్యాలు. ఇప్పుడు ఎవరైనా మన సంఘం మన అనుభూతి కాదు, నాకు ఎందుకో ఎప్పుడు అది క్రీస్తు సంఘము, నా సంఘము అని యేసు ప్రభువు చెప్పాక ఇక అది మనము అంటే బాగుంటుంది. చాలాసార్లు కొంతమంది నా సంఘాన్ని మా సంఘం అని వాడతారు, కానీ యేసు ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 18-16 వచనాల్లో, 16-18 వచనాలు, 16-18 వచనాలు కూడా ఇది నా సంఘం అని. మత్తయి సువార్త 16-18 వచనాలు మాట, ఈ బండ మీద నా సంఘంలో కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్ అని చెప్పేసి అక్కడ రాయబడింది. అది క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది. కాబట్టి అటువంటి పదాలు బహుశా మనం వాడకుంటే చాలా మంచిది అని అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ జరుగుతున్న విషయం మనం చూద్దాం. అందులో వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఈ సంఘంలోకి ఎవరైనా వచ్చి
ఇప్పటికిప్పుడు సేవకుల మీద దాడి చేస్తా ఉన్నా, లేకపోతే నిన్ను నన్ను చంపడానికే వచ్చారు అనుకుందాం, ఎలా చేయగలుగుతాం? మనం ఎలా స్పందిస్తాము? ఇప్పటి వరకు సేవకులు వాక్యాలు చెప్తా ఉన్నారు, బోధలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. చెప్పండి, 18-20 సంవత్సరాలుగా సేవకులు ఎప్పుడు చెప్పలేదా క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలని, క్రీస్తు కొరకు అవసరమైతే చనిపోవాలని? పౌలు గారు చెప్పిన మాట ఎప్పుడు చెప్పలేదా సేవకులు? ఏం చెప్పాడు పౌలు గారు? చెప్పారన్నాడు. పౌలు గారు ఏం చెప్పాడు మరి? నేను నా పత్రికలన్నా సరే ఏదో మాట పాడతారు కదా, ఏమని? జీవించుతున్నది నేను కాదు, జీవించు క్రీస్తేసే, నా మట్టుకైతే మైకిలో వెళ్తాం. కానీ ఆ పరిస్థితి నిజంగా ఏర్పడినప్పుడు అది చాలా కష్టం క్రీస్తు కొరకు నిలబడటం. నిన్న దినం ఒక ప్రాంతం అని పెద్దగా వాడుక భాష వాడను. నేను బైబిల్కి సంబంధించిన పుస్తకాలు కొన్ని ప్రింట్ చేయడానికని ఒక షాప్లోకి వెళ్ళాను, ప్రింటింగ్ ప్రెస్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో దేవుని ప్రేరేపణ నాకు కలిగి నా వ్యక్తితో మాట్లాడాలి. వినండి, నాకు ఎందుకో ప్రేరేపణ కలిగి నా వ్యక్తితో మాట్లాడాలి, దేవుడి గురించి చెప్పాలి. చెప్పేసి ఫస్ట్ అడిగేశాను, అన్నా ఇది ప్రింటింగ్ ప్రెస్ కదా, ఇది ఎలా వచ్చిందో తెలుసా అని అడిగాను. తెలుసా? చదువుకున్నారు ఎవరైనా చెప్తారా? విలియం కేరియా. ఆయన కూడా కనుక్కున్నాడు, కానీ దానికంటే ముందుగా కనుక్కున్నాడు జోహానెస్ గుటెన్బర్గ్ అని 1440 సంవత్సరంలో అప్పుడు కనుక్కున్నాడు ప్రింటింగ్ ప్రెస్. ఆయన చెప్పాడు, ఎవరన్నా ఇది ఎలా వచ్చిందో తెలుసా? తెలుసు, జోహానెస్ గుటెన్బర్గ్ ప్రింట్ చేశాడు. మరి ప్రింట్ చేసిన తర్వాత, అంటే ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ ముద్రించిన పుస్తకం ఏదో తెలుసా అని అన్నా. అంటే బైబిల్. అది మర్చిపోయింది నేటి భారతదేశ సమాజం. అది ఒకటే కాదు, చాలా మేలులు క్రైస్తవులు చేశారు, క్రీస్తు నమ్ముకున్న శిష్యులు చేశారు. ఒక శిష్యుడైనటువంటి తోమ మన భారతదేశానికి వచ్చి కొన్ని వేల మందికి ఆయన బాప్తిస్మాలు ఇచ్చాడు, కొన్ని వందల స్వస్థతలు ఆయన చేశాడు, ఎంతో పరిచర్య చేశాడు. అలా చరిత్రలోని చాలా మంది ఉన్నారు ఎంతో కష్టపడి. యాక్చువల్గా భారతదేశ ఏమంటారు భూప్రపంచ పటంలోని మధ్య భాగంలోని వీళ్ళు ఉండేవారు. ఎవరు అంటే అరబ్ కంట్రీస్ అంటారు. మనది ఇటువైపు కనపడదు భారతదేశం. అయితే ఆ మధ్యలో ఉన్నప్పుడు వారు అంతా ముస్లిమ్స్ కదా, వినాలి, వారు ముస్లిమ్స్ కదా, వారి నుంచి వస్తువు రావాలంటే అప్పుడు కష్టం. క్రీస్తుకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి సువార్త మన భారతదేశానికి తేవడం చాలా కష్టం. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే, ఎంత చుట్టైనా సరే ఆ దేశాల చుట్టూ, సౌత్ ఆఫ్రికా చుట్టూ మొత్తం తిరిగి సముద్ర మార్గాలలో వెతుక్కుంటూ మన భారతదేశానికి సువార్త అందించారు. కొంతమంది భారతదేశంలో కేరళకి వెళ్ళారు, మరికొందరు గోవా అనేటువంటి రాష్ట్రంలోకి వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తితో మాట్లాడుతూ నేను ఇలా చెప్పాను, అన్న క్రైస్తవులు చాలా మేలు చేశారన్నా, కానీ ఈనాడు సమాజము వారిని ద్వేషిస్తూ ఉంది, వారంటే పడట్లేదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ఇక క్రీస్తు ప్రేమ గురించి చెప్తా ఉంటే ఆయనలో కన్విక్షన్ వచ్చింది, మంచి మార్పు వస్తున్నట్లు కనిపించింది. అంతలో ఇంకొక ఆయన వచ్చాడు. సరే, ఏదో కథలు చెప్తున్నా అనుకోకండి, జస్ట్ ఉదాహరణ మాత్రమే. ఇంకొక ఆయన వచ్చాడు, వచ్చి విని ఒక 3-4 నిమిషాలు కూర్చొని విన్నాడు. నేను ఎవరు వస్తే నాకేంటి, నేను చెప్పేది మధ్యలో ఏం కావాలి అని చెప్పేసి కంటిన్యూ చెప్తా ఉంటూ ధైర్యంగా చెప్తా ఉంటే అవి వెళ్ళిపోయాడు. 3 నిమిషాలు విని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు ఒక పావుగంట తర్వాత. అరే ఇంకా వెళ్ళిపోవాలా అని అనుకున్నాడేమో మనసులోనే. వచ్చి కూర్చొని నేను ఫోటో కూడా తీసా ఆయనది. నా బుక్, బైబిల్ సంబంధించిన బుక్ ప్రింట్ అది అట్టా వేస్తా ఉంటే, బైండింగ్ చేస్తుంటే దాని దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొని నేను పట్టుకుంటలేదు, నా ఏం పర్లేదు నువ్వు కానీ అని చెప్పేసి ఆయన సహాయం చేస్తా ఉన్నాడు. సహాయం చేస్తా ఉంటే ఆ వ్యక్తిని అడిగాడు, ఏం తమ్ముడు ఏంటిది
ఏంది ఈ బుక్ అని అంటే, అన్న బైబిల్కి సంబంధించింది అన్న, తమ్ముడు తీసుకొస్తే ఎక్కువ రేట్ అవుతాడు, అది బయట 30,000 అవుతాడ, తక్కువకి ప్రింట్ చేసి అట్టాలు ఏమని అడిగాడు. అట్లా నేను ఇట్లా చేస్తా ఉన్నానని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చాడు. అన్నా చెప్పండి, ఇంకో దండమే, ఇంకో దండం. ఆ బాబు గురించి చెప్పావు. ఆయన భక్తులు, ఆయన విధానంలో ఆయన ఉన్నాడు, నా విధానంలో నేనున్నా. ఆయన గురించి చెప్పావు, వాటి గురించి మాట్లాడవు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి కూడా కొంత నేను రివర్స్ అయ్యాడు. రివర్స్ ఏదో జరిగినాయి కాబట్టి నేను మీతో పంచుకోవాలని కాదు, క్రీస్తు పక్షాన నిలబడే విషయం కొన్నిసార్లు నేను నా ప్రాణం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు పారిపోయారు ఆ సమయంలో, కానీ తర్వాత వాళ్ళు వారి ప్రాణాలు ఇచ్చారు క్రీస్తు కోసం. నేను ఆ ఉద్దేశం ఈ మాట తెలుపుతున్నాను. నా మీద కొంత రివర్స్ అయ్యాడు. ఏమన్నా ఎందుకన్నా భయపడుతున్నారు అని చెప్పు అని చెప్పేసి ఆయన భయపడుతున్నాడు అనే విషయం అర్థమైంది. నేను ప్రింటింగ్ ప్రెస్ గురించి మాట్లాడుతున్నానన్నా, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, దాని నుంచి ఆ మొట్టమొదటి ప్రింట్ చేయబడిన గ్రంథం ఏంది అని నేను చెప్పేసి ఆ విషయాన్ని నేను మాట్లాడుతానన్నా. ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఇక ఆయన రివర్స్ అయ్యి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా కొంత నేను ఇంకా తెలుసుకుని ఉంటే, ఆ టైంలో ఇంకా సైలెంట్ అయ్యి ఉండనేమో, ఇంకొంత తెలుసుకుని ఉంటే జాగ్రత్తగా మాట్లాడేవాడినేమో, ఆయన కూడా సువార్త అందించేవాడినేమో అని అనిపించింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు కోసం శ్రమలు పడాలి, హింసలు పడాలి, అది క్రీస్తు నేర్పిన పాఠం. సరే చదువుదాం ఇక్కడ ఏం జరుగుతుందో. వాడు ఏమంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు, ప్రభువా చంపేద్దామా? ఏమంటారు? ప్రభువా కత్తితో నరుకుదుమా అని అంటా ఉంటే యేసుప్రభు ఏమంటున్నారు కింద చదువుతున్నా. అంతలో వారిలో ప్రధాన యాజకుడు దాసుని కొట్టి వారిని గుడి చెవి చెవి నరికిండు. నరుకుదామా అని అన్నోళ్ళు చెవిని నరికిండి ఆయన. అయ్యా రాలే ప్రభు, నరుకుతారు, చంపుతారు మీరు ఆయన చెవి పట్టుకునేదానికి తమకి కన్నగానే అయిపోయింది. యేసుప్రభువు అప్పటి వరకు చేసిన బోధలు ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం 39వ వచనాల్లో ఏం చెప్పాడు అక్కడ ఆయన? 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు? నా నిమిత్తం జనులు నేను హింసించి దూషించి చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు అని చెప్పాడు. అలాగే ఆ 5వ అధ్యాయం అక్కడ 39వ వచనం భాగంలో ఒక మాట చెప్పాడు. ఏమని? నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నేను పొడి చంప కొట్టువా అని వైపునకు ఎడమ చంప త్రిపు. ఈ మాట ఎవరు చెప్పారంటే, కొంతమంది చెప్తారండి, ఫొటోస్లో చూస్తూ ఉంటాం, మహాత్మా గాంధీ అని పెట్టుంటారు. మహాత్మా గాంధీ చెప్పాడు, నిజంగా ఆయన చెప్పాడు, కానీ ఎక్కడి నుంచి చెప్పాడు? ఖచ్చితంగా దేవుడు వాక్యంలో నుంచి బైబిల్ చదివి ఆయన చెప్పాడు. బైబిల్ చదివిందని నీకేం తెలుసు అని మాట్లాడద్దు. ఆయనకు మంచి స్నేహితుడు ఉండేవాడు, సిఎఫ్ ఆండ్రూస్ అని. వాళ్ళిద్దరు కూడా లా చేశారు, చదివారు. అప్పుడు ఆయన ఒక క్రైస్తవుడు ఉన్నాడు, సిఎఫ్ ఆండ్రూస్ అని. ఆయనకి సువార్త బోధించాడు, నేర్పాడు. అయితే ఈ మాట యేసుప్రభువు వారు చెప్పారు కదా, ఈ ఒక్క పదం వాడినందుకు మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. నీ గుడి చంప కొడితే ఎదుటివానికి ఇంకొక చంప చూపించాలి అని చెప్పేసి యేసుప్రభువు వారు చెప్పారు. ఆ నినాదాన్ని పట్టుకొని నేడు మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాడు మహాత్మా గాంధీ గారు. అహింస నినాదం అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దేవుని వాక్యం నుంచే. కొన్ని ఇటువంటి విషయాలు తెలుసుకుంటే బాగుంటుందన్నట్టు మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఇంకేమంటున్నాడు? 44వ వచనంలో కూడా, నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారుడు అయ్యేటట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అయితే మరి పేతురు గారు ప్రార్థన చేస్తున్నారా? హింసించడానికి వచ్చారు, చంపడానికి వచ్చారు, కత్తులు పట్టుకొని. ఇందా చూశాను కదా, కత్తులను బుధియాలను పట్టుకొని వచ్చారని. కవితక్క గారు చెప్పాలి, ఏం చేశారు పేతురు గారు? బాగున్నారా? పేతురు ఏం చేశాడు?
చెయ్యి నరికిందా? చెవి. వాళ్ళు వచ్చారు ప్రధాన యాజకులతో, యోధా తీసుకొని వచ్చిండు ఆ బ్యాచ్ ని యేసుప్రభు వారిని పట్టుకోవడానికి. మరి అప్పుడు ఏం చేశారు? పేతురు ఏం చేశాడు? నిజంగానే హింస వచ్చింది కదా, శ్రమ వచ్చింది కదా, ప్రార్థన చేశాడా? వారిని క్షమించాడా? ముందుకు ముందే తొందరపడి ఆయన చంపాలని చెప్పేసి ప్రయత్నాలు చేసి ఇక కత్తితో నరుకుతా ఉంటే అది చెవు తెగిపోయింది. అప్పుడు యేసుప్రభు వారు ఇంతకుముందు చదివాం మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా, కత్తితో కత్తి పట్టుకున్నవాడు మరలా కత్తి చేతనే హతమవుతాడని. సరే, ఇన్ని బోధలు చేసినా కానీ వారిలో ఇంకా ఆ మానవ స్వభావం ఇంకా అలాగే ఉన్నది. ఎదుటి వారికి కీడు చేయాలనే స్వభావం ఇంకా అలానే ఉన్నది. సరే, త్వరగా మనము యోహాను సువార్తలోకి వద్దాము. ఈ 11వ వచనాన్ని చదివేసి త్వరగా ఒక 15 minutes లోపల, 15 నిమిషాల లోపల ప్రయత్నం. 18వ అధ్యాయము యోహాను సువార్త. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా, క్రోధమ కాదు కెద్రోను వాగు దాటి పోయేది. ఏంటంటే ఆ వాగు పేరేంటి? మనం ఉన్నాయా వాగులు? ఉన్నాయా వాగులు? ఏనాడు దాటారా వాగులు? వాకడికి పోయారు బట్టలు ఉతకడానికి, సువార్త ప్రకటించడానికి. ఏదైనా వాగు దాటారా? ఏదైనా చెరువులు దాటారా? ఏదైనా గ్రామాలు దాటారా? ఏదైనా పట్టణాలు దాటి వెళ్ళారా? మరి దేవుడు చెప్తున్నాడు కదా, హోమ్ నేషన్స్, దేశాలకు సమస్త జనులకు సువార్త చేయమని. చేశారా? సమస్త జనులకు చేసి వచ్చి అడుగుతున్నాడు కదా మనలో. యేసుప్రభు ఆ వాగు దాటి వెళ్తా ఉన్నాడు. అదేదో పెద్ద భయంకరమైనటువంటి ప్రయాణం అనేది చెప్పట్లేదు. ఆ వాగు దాటేటప్పుడు అది యెరూషలేము మందిరం నుండి బహుశా వినాలి అక్క, వినండి. బహుశా ఈ వాగు, కెద్రోను వాగు బహుశా యెరూషలేము మందిరం నుంచి పారుతున్నటువంటి ఒక డ్రైనేజీ అనుకోండి. లేదా అక్కడ బరుడు ఇచ్చేది కదా, రక్తమంతా ఆ దారుడుగా పోతున్నదేమో, గొర్రెలు మేకపోతే అవి భరించేది కదా యెరూషలేము మందిరంలోని. ఆ రక్తము ఆ యొక్క దారుడుగా ఆ యొక్క కెద్రోను వాగులో కారిపోతా ఉన్నదేమో. బహుశా అది చూసినప్పుడు యేసుప్రభు వారికి గుర్తు వస్తారు ఏమని? ఆయన యొక్క వధ గురించి, ఆయన వధింపబడబోతున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని గుర్తు వస్తుంది. బహుశా అసలు అక్కడ ఒక తోట ఉండేది. అది ఏ తోట అంట మరి? మామిడి తోట లేకపోతే మిరప తోట? ఏ తోట? తోటనే ఉంది, ఏ తోట లేదు. సరే, యోహాను గారు రాయలేదు స్పష్టంగా, కానీ మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ రాస్తుంది. నేను చదువుతాను, చెప్పేదానికి ఏం కావచ్చు. అంతలో యేసు వారితో కూడా గెత్సెమనీ అనబడిన చోటికి వచ్చి, అర్థమవుతుందా? దాని తర్వాతే ఇందాక మనం చదివాం. అయితే ఈ యొక్క తోట పేరు గెత్సెమనీ అన్నట్టు మనం చూస్తా ఉన్నాం. సరే, త్వరగా ముందుకు చదువుదాం. మీకు కొంతమంది బోర్డు పడుతుందని నాకు తెలుసు, అయినా కానీ ఒక వారం సహించండి. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించు యోధాకు ఆ స్థలము తెలిసి ఉండేను. ఏం చదివాము అక్క? యేసుప్రభు వారు తన శిష్యులను తీసుకొని తరచుగా, అంటే అప్పుడప్పుడు వెళ్తా ఉండేడట అక్కడికి, ఆ యొక్క తోటలోకి ప్రార్థన చేయడానికి, అక్కడ కాసేపు సమయాన్ని గడపడానికి. అక్కడ ఒక గుహ ఉంటదేమో, ఆ గుహలో ఉండడానికి. సరే, చదువుదాం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించు యోధాకు ఆ స్థలం తెలీదా కదా? ఎప్పుడు వెళ్తానే ఉండేవాడు, మనకు తెలుసు కదా. కాబట్టి యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన మంత్రవులను వెంట పెట్టుకొని ఏంటంట, దివిటీలతోనూ దీపాలతోనూ ఆయుధాలతోనూ అక్కడికి వచ్చాను. ఓకేనా? వచ్చిన తర్వాత యేసు తనకు సంభవింపబోవున్నవన్నీ ఎరిగిన వాడే కదా. ఎరిగి ఉండడం అంటే ఏంటి? తెలిసి ఉండడం కదా.
జరగబోయేవన్నీ ఆయనకు తెలుసు కదా. ఆయనకి శ్రమ రాబోతున్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి తెలిసిన వాడే ఏం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి ఆయనే వెళ్ళి. ఇది ఇక్కడ ముందుగా క్విక్ రెస్పాన్స్ అనేది మనం చూస్తాం. వాళ్ళు రాగానే యేసుప్రభు వారు ముందుగా వెళ్తాం. అంటే ఏంటి, వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు వెళ్తే వాళ్ళని చంపడము, వీళ్ళు వాళ్ళ చేతిలో చావడము, ఏదో దేవుడి ప్లాన్కి విరుద్ధమైన పనులు జరిగిపోతా ఉంటాయి. కాబట్టి యేసు ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అడ్రస్సింగ్ చూడండి, మీరు ఎవరిని వెళ్తున్నారు అని వారిని అడిగారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పారు. ఆయనను అప్పగించిన యోధాయు వారి వద్ద నిలిచిపోయారు. అయితే ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనకకు వెళ్ళి తగ్గి నేల మీద పడి, ఇందాక మనం చూసాం వాళ్ళు యేసుప్రభు వారి మీద పడ్డారు అని చూసామా, ఆయన మీద పడి ఆయన పట్టుకొని అని చూసామా. ఇక్కడ మరి వీళ్ళేంటి, ఇక్కడేంటి యోహాను గారు ఇలా రాస్తున్నాడు కూడా, ఏమని, ఎవరు పడ్డారు, నేల మీద పడ్డారంట. ఎందుకని తగ్గించుకున్నారు అనే దానికంటే దానికి ముందుగా యేసుప్రభు వారు ఏమని చెప్పాడు, ఆయనను నేనే అనే ఆ పదం గురించి నేను ఇంతకు ముందు చెప్పానా 7 సార్లు ఆయన నేనే నిజమైన ద్రాక్షావళి, నేనే గొర్రెలకు ద్వారమని, నేనే జీవ ఆహారమని, ఇలా 7 సార్లు చెప్పాడు కదా. కాబట్టి ఆ 7 సార్లు చెప్పింది కూడా ఆయన యొక్క దైవ ప్రసన్నత అదురు కనబడతా ఉంది ఆ మాటల్లో. ఎందుకని నేనే అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు, ఉన్నవాడను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు కదా. నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడని యేసుప్రభు చెప్పారు. ఆ ఉన్నవాడను అని చెప్పింది ఎవరు, మోషేతోటి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషేతోటి దేవుడు తనను తాను ఇలా బయలుపరుచుకున్నాడు. తండ్రి దేవా, మరి నీ పేరేంటో అంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు, నేను ఉన్నవాడను, నేను అనువాడను అని అక్కడ తను తాను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ నేనే ఆయనను అని చెప్పడంతో మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. నేనే ఆయన అంటే నజరేతు యేసు అని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క పర్టికులర్ ప్లేస్లో, వాళ్ళ దేశంలో, వాళ్ళ యొక్క సమాజంలో నేనే అనే పదము చెప్పాడు అంటే అది దేవునికి సూచనగా ఉన్నది. దైవ సిద్ధాంతములకు, దైవ మాటలకు సిద్ధముగా సూచనగా ఉన్నది. అయితే ఆ మాట చెప్పినప్పుడు దేవుని ప్రసన్నత ఆ మాటల్లో కనబడటం ద్వారా వాళ్ళు నేలను పడిపోయారంట. వాళ్ళు యేసు ఎదురుగా నిలబడలేకపోయారు. చౌగా ఆయన నేనే అని ఆయనతో చెప్పగా వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని ఆయన అడిగాడు. మరి లేచాడా, పడి లేలేదా, లేకపోతే ఒక మాట్లాడుతున్నారు. మళ్ళీ లేచారు, లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతాం కదా యేసుప్రభు ఏమని అనగా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వాళ్ళని అడగగా అందుకు వాళ్ళు నజరేయుడైన యేసుని ఆయనతో చెప్పగా యేసు వారితో నేనే ఆయన మీకు చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల, నేనని చెప్పా కదా, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో అది నేనే అని చెప్పా కదా. ఒకవేళ మీరు నన్నే వెతుకుతున్నట్లయితే నా వెనుకున్న వారిని, నా శిష్యులను పోనేయండి, ముందు వాళ్ళని పోనేయండి అని చెప్పేసి వాళ్ళ యొక్క రక్షణ కోసం, అంటే ప్రొటెక్షన్, వాళ్ళ యొక్క భద్రత కోసం యేసుప్రభు వారిగా మాట్లాడుతున్నారు. చూడండి, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్టు ఇలాగూ చెప్పాడా. ఇంతకుముందు యేసుప్రభు వారు మరి చెప్పాడా, ఈ మాట చెప్పాడా, నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఏది పోగొట్టుకోలేదని చెప్పాడా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 39వ వచనంలో ఆ మాట ఉన్నది. తీసారా, మనము నిజంగా రోజు బైబిల్ చదువుతున్నామా చదవట్లేదా అనేది మనకు ఇచ్చే సమాధానాల ద్వారా బయటపడతా ఉంటుంది. 6వ అధ్యాయము చదవండి,
37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్క గోత్రులు. సరిగ్గా చూడండి ఒకసారి. 39వ వచనం ఒకసారి. ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిలో నేనేమీ పోగొట్టుకొనగా అంత్య దినమున అంటే రేపు కదా, ఇంతకుముందే చెప్పాడు కదా. ఆ మాట నెరవేరుచున్నట్లు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నాకు అనుగ్రహించిన వారు ఒక్కరినైనా నేను పోగొట్టుకోలేదని చెప్పాను. ఇక్కడ యోహాను సువార్త. ఎవరు మరి యోధాను అనుగ్రహించాడా? దేవుడు యోధాను అనుగ్రహించాడా? యేసు ప్రభు వారికి అనుగ్రహించిన వారిలో అవును 12 మంది పిలువబడ్డవారు, కానీ ఏర్పరచబడ్డవారు అందులో 11 మంది. వినండి, దర్వేస్తున్నారంటే మీరు ఎవరు నిద్రపోతున్నారు. సరే వినండి. అయితే ఏమంటాడు యేసు ప్రభు వారు? మన అనుగ్రహించిన వాళ్ళు ఒక్కరు కూడా పోగొట్టుకోలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాట నెరవేరినట్టు ఆవు చెప్పారు. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి, అంటే కత్తి దూయడం అంటే ఏంటి? దానికి కొంత కత్తిని తెలిస్తే బాగుంది అనుకుంటున్నాను. ఇదా తీయడమా? వరలో నుంచి తీయడం కదా, అంతేనా? ఏమంటున్నారు? సీమోను పేతురు వద్ద నుండి కత్తి ఉండినందున, అంటే సీమోను ఒకడు పేతురు ఒకడు అనుకోకండి, వాళ్ళిద్దరు ఆయన పేరే 2 పేర్లు. సీమోను పేతురు అంటారు కదా. పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని పూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టాడంట. ఇంకా కొట్టి అతని కుడిచేవి తెగ నరికాడు. ఆ దాసుని పేరు మల్కు. యేసు వారు చెప్తాడు, యేసు కత్తి వరలో కూర్చు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో నేను తాగబోతున్నా అని పేతురు చెప్పాడు. ఎందుకంటే ఈ మాట, నన్ను వాళ్ళు చంపడానికి వచ్చారు, నన్ను వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు పోరాడతావా? దేవుని పనికి ఆటంగా నువ్వు ఉంటావా? నిజమే, కొన్నిసార్లు మరి పేతురు విషయంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు సార్? ఏం చేస్తావు? మనం అయితే పేతురు ఉన్న ప్లేస్లో మనం ఉంటే, మన బోధకుడైన యేసు ప్రభువు వారిని చంపుతా ఉంటే ఏం చేస్తాం మనం? కదా, అడ్డుకుంటాం. కొన్నిసార్లు మనం అడ్డుకోవాలి అని అనిపిస్తాయి. కొన్నిసార్లు మనకు ఇది కరెక్టే, ఇలా మాట్లాడడం, ఇలా ప్రశ్నించడం, ఇలా ఎదుర్కొనడం సరి అయినది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజముగా దేవుడు మరి ఆయన మనసులో ఉంచుకున్న ప్లానింగ్తో మనకు తెలియదు కదా. కాబట్టి నిజముగా తొందరపడకుండా, క్రీస్తు మనకు నేర్పిన బోధలు మర్చిపోకుండా, మన సహోదరుడు, మన శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్పేసి దేవుడు వారికి చెప్పినట్లుగా నిజంగా మరి ఆయన యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించే వారుగా మనం ఉండాలని తెలియజేసి మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నట్లయితే వాస్తవంగా ఈ యొక్క అధ్యాయం పూర్తిగా చదివినట్లయితే మనకు ఇంకా సరైన అర్థం అనేది మనకు తెలుస్తుంది. కానీ ఈరోజు మనము దేవుని యొక్క శరీరాన్ని గుర్తించవలసిన వారం ఉన్నాం కాబట్టి కొద్ది వచనాలు ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఈ కొద్ది వచనాల ద్వారా దేవుడు నీతో నాతో చెప్పిన మాటలు, ఆ విన్న మాటల ప్రకారం మనము పరిశీలిస్తున్నాం. మనం ఇంతకుముందు చదివిన 6వ వచనంలో మత్తయి సువార్త వచ్చిన భాగాలు యేసు ప్రభువుని పిలిచి వెళ్ళిపోయారని చెప్పి నిజమే. ఇంతకుముందు పేతురు నేను మీకు తెలియదని నేను చెప్పను ప్రభావ, నీకోసం నా ప్రాణం ఇస్తానయ్యా అని చెప్పాడు. ఇక్కడ ప్రాణం తీయడానికి సిద్ధపడ్డాడు, కానీ ప్రాణం ఇచ్చే విషయంలో శ్రమ వచ్చేసరికి
వాళ్ళు వచ్చి పట్టుకోవడానికి వచ్చేసరికి అందరూ కూడా పేదలతో పాటు శిష్యులు అందరూ కూడా యేసు ప్రభువుని విడిచి వెళ్ళారు. ఇది ఒక ఆత్మీయ సమానమైన వ్యక్తిగత అన్వయం. నిజమే, క్రీస్తు కొరకు క్రీస్తు పక్షాన నిలబడే విషయాలు, దేవుని పని జరిగించడానికి ధైర్యంగా నిలబడే విషయాలు కొన్నిసార్లు నువ్వు నేను పాల్గొంటున్నాను. ప్రభువా నీవు నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా అని చెప్పేసి మారు మనసు పొందుకున్నప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు నీ కోసం బ్రతుకుతానయ్యా అని చెప్పి నిజంగా మనము జీవిస్తున్న ఈ జీవితంలో క్రీస్తును మర్చిపోయే సందర్భాలు ఉన్నాయి. నిజంగా నీవు ఏర్పరచబడిన వాడు, నువ్వు నేను నిజముగా ఆయన యొక్క మందలో చేరిన వాడు అంటే, నిజంగా ఆయన అంగీకరించిన బిడ్డలలో ఒకదాని నువ్వు నేను అయితే, నీ చుట్టూ ఉన్న సమాజం గురించి నువ్వు నేను ఆలోచిస్తాను. వారికి ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు అడుగులు వేస్తాం. నిన్నటి దినాన మనం చూస్తాం, దేవునికి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు నేడు సమాజంలో మనం చూసాం. సమాజానికి వ్యతిరేకముగా, సమాజంలో ఉన్న మనుషులకు ఆరోగ్యాలకు వ్యతిరేకముగా కొన్ని కార్యకలాపాలు, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే కొందరు ఉన్నారు ఈ లోకంలో. మీ ఇంటి పక్కన, మీ గ్రామంలో, మీ చుట్టుప్రక్కల ఉన్నారు. ఆ సౌండ్స్ నీకు వినపడ్డాయి రాత్రికాల సమయాల్లో. నిన్నటి దినాన ఒక 10 రోజులుగా సుమారుగా అటువంటి పరిస్థితులు నువ్వు నేను చూస్తా ఉన్నాం. మరి ఎవరు సువార్త చేస్తారు వారికి? ఒకవేళ నిజముగా ఆయన పక్షాన నువ్వు నిలబడ్డట్లయితే నీ ప్రాణానికి నువ్వు భయపడవు, నా ప్రాణాలకు మనము భయపడవు. ఎదుటివానికి సువార్త ధైర్యముగా చెబితే నన్నేమన్నా అంటారేమో, నేను తక్కువగా కనబడతానేమో, నా మీదకు వ్యతిరేకత వస్తుందేమో అనేటువంటి ఆలోచనలు నీకు నాకు రావు. నిజముగా క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు చాలా పని ఇవ్వబడి ఉన్నది. కోత విస్తారం అని క్రీస్తు చెప్తా ఉన్నాడు. పని చాలా ఎక్కువగా ఉన్నది. సువార్త తెలియని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. క్రీస్తును నువ్వు నిజంగా ప్రేమిస్తే, ఆయనను నిజముగా వెంబడిస్తే, నిన్ను నీవు ఉపేక్షించుకుంటాం, మనలను మనమే కాదనుకుంటాం ఆయన సువార్త ప్రకటించే విషయంలో. కాబట్టి నిజంగా దేవుడు నీ పట్ల నా పట్ల ఉంచిన భారాన్ని జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని ఆయన పరిచర్యకు ముందుకు వెళ్ళాల్సిందిగా మాటలు దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా నీతో నాతో ఆయన హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మాటలకు మనం చెవినిస్తే దేవుని పని ఎంత సులభంగా జరుగుతుంది, ఆయన చిత్తం ఎంత జాగ్రత్తగా జరుగుతుంది. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక అని వట్టిగా పదాలు పలికితే అది జరగదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ఆయన నియమించుకున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ప్రార్థన చేసుకుందాం. ఆయనకు ఉపయోగపడే పాత్రగా, ఆయనకు ఉపయోగపడే వస్తువుగా నువ్వు నేను ఉండాలని చెప్పేసి మహాపరిశుద్ధ మహోన్నతుడా నీ శ్రేష్టమైన పాదాలు పొందాలి. తండ్రి, సంఘం అనే నీ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి తండ్రి. ఒక చెయ్యిగా నేను ఉండాలి తండ్రి, ఒక కాలుగా నీ పనిని ముందుకు తీసుకెళ్లే వాడిగా నేను ఉండాలి తండ్రి. ప్రభా, ఒక కన్నుగా సంఘంలో జరుగుతున్న నాయన విషయాలను, లోకంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ప్రభా
అయా దృష్టి ఉంచగలిగినటువంటి ఒక కన్నుగా నేను ఉండాలి తండ్రి. ప్రభా నీ శరీరముగా నీ సంఘమును ప్రభా ఆయన రూపుదిద్దుకొని ఉన్నావు తండ్రి. ప్రభా నీ శరీరముగా తండ్రి నీ సంఘాన్ని పోల్చి చెప్పావు తండ్రి. ప్రభా నిజమే తండ్రి, మా శరీరంలో ఒక అవయవం పనిచేయకపోయినా ప్రభా మా శరీరం అంతా కూడా తండ్రి మిక్కిలి వేదన చెందుతుంది. నిజమే ప్రభా, నీ శరీరముగా పిలువబడుతున్న మేము ఒక్కరము మీ కొరకు పని చేయకపోయినా, ఒక్కరము తండ్రి నీ యొక్క పనిలో సచ్చుబడిపోయి ఉన్నా తండ్రి మా కోసం మీరు దుఃఖిస్తున్నారయ్యా. ప్రభా మేము ఎంతో మిమ్మల్ని బాధ పెట్టే వారంగా ఉన్నాం తండ్రి. ప్రభా అటు విధంగా మేము ఉండొద్దు తండ్రి. సంఘం అనే శరీరం అనే ప్రభా నీ అవయవాల్లో తండ్రి నైనా ప్రతిదీ ప్రభా నైనా చక్కగా పనిచేయనట్టు ప్రభా సంఘముగా ఉన్న మేమంతా కూడా నీ పని కొరకు తండ్రి ప్రభా నైనా మా శరీరములను సమర్పించుకున్నట్టు మీ సహాయం అనుగ్రహించండి అయా. ఇన్న వాక్యము తండ్రి నైనా మా హృదయాల్లో ప్రతిష్ట చేయండి. నిజంగా మా శత్రువులను ప్రేమించగలిగే మనసు మాకు దయచేయండి. శత్రువుల కొరకు ప్రార్థించే మనసు మాకు దయచేయండి. మమ్మల్ని హింసించే వారి కొరకు ప్రభావ ప్రార్థించే మనసు మాకు దయచేయండి. అనే విషయాలు తోడుగా ఉండండి. జరగబోతున్న కార్యక్రమాలు మీరే ముందుండి మీరు నడిపించుకోవడం ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ధ్యానించబోయే మిగతా వచనాల ద్వారా అయినా మాకు అమూల్యమైన పాఠములు ఉంటాయి, అమూల్యమైన విషయాలను ప్రభావ మీరు మాకు తెలియజేయమని, వినవాక్యం మా హృదయాల ఫలింపజేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలని వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. చాలా మంచిది. దేవుని పిల్లరా, ఒక గ్రూప్ పాట అయిపోయింది కూడా, ఫస్ట్ షో అయిపోయింది, సెకండ్ షోలోకి పోమాకండి. మనకు వదనాలు. ప్రైజ్ లార్డ్. హలో హలో ఏది వేస్తాం రాలేదు. వాళ్ళు గోడకి ఎక్కువ వెళ్ళి వాళ్ళ కూడా ఏమన్నా ఏమన్నా కాబట్టి ఇజ్రాయేల్ ఎలా ఉన్నాడు వాళ్ళరా ఎందుకంటే మాట్లాడి మీరు కొంతమంది బాగా ప్రార్థన చేస్తున్నారు. వాటికి చెప్పినప్పుడు కూడా ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు ప్రార్థన అన్నారు. ఇదిగా చేస్తుంది కానీ ఇక్కడ వాక్యం అయినప్పుడు వాక్యం అండి ఏమా సరే. చాలా మంచిది. దేవుని పిల్లరా, మరి మలానంత రోజు కాస్త కుర్చీ తీసి కింద కూర్చోమని చెప్పాను నేను, కట్టలేదు. మరి మీరు ముందు చెప్పండి బాబు, ముందు చెప్పండి. ఈ కుర్చీలో నిజంగా కుర్చీ తీసి మీరు ఆ పని చూసుకోవాలి. కొంచెం ముందు చెప్పి కుర్చీ లేదు. కూర్చున్నాం. దయచేసి కూర్చున్నాం. స్టాప్ చేయాలా? మంచిది. దేవుని సన్నిధి చాలా ప్రశాంతత కలిగినది.